ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. అనేకమైన విషయాల్లో దేవుడు మన పట్ల కృప చూపిస్తూ ఉన్నారు. మనల్ని ఎంతగానో దేవుడు అద్భుతమైన రీతిలో నడిపిస్తూ ఉన్నారు. మన మార్గాలను ఆయన సరళం చేస్తూ ఉన్నారు. ఎలా బ్రతకాలో, ఎలా ఉండాలో, ఎలా ఏమి నేర్చుకోవాలో, ఇలా ప్రతిరోజు ఒకటేమిటి సమస్తాన్ని దేవుడు నేర్పిస్తూ ఎంతో చక్కగా మన జీవితాలను దేవుడు అద్భుతకరంగా ఉంచుతూ ఉన్నారు. మరి ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా ఈ ప్రత్యేకింపబడిన రోజున మరి దేవుని మాటలందరం కలిసి ధ్యానిద్దామా? 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 17వ వచనము. భయపడుకుడి, జడియకుడి, రేపు వారి మీదికి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. ఆమె చక్కని మాటలు కదా, అద్భుతకరమైన మాటల ద్వారా ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. భయపడుకుడి, జడియకుడి, నేను మీతో కూడా ఉన్నాను. ఇలా చాలా సార్లు దేవుడు మనందరితో మాట్లాడుతున్నప్పటికీ మన జీవితాల్లో ఎందుకో భయం అండి. చాలా ఏమి చేసిన భయము, ఎక్కడికి వెళ్ళినా భయము, ఏ పనులలో మనం ముందుకు వెళ్ళాలన్నా భయము. ఇలా ప్రతి పరిస్థితిలో మనం భయపడుతూ ఉంటాం. కానీ దేవుడు అద్భుతమైన రీతిలో ఏ పరిస్థితిలో భయపడుతున్నా, ఏ విషయాల్లో మనము దిగులు చెందుతున్నా, దేవుడు ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా మరొకసారి మనల్ని ప్రేమిస్తూ దేవుడు అంటున్నారు, నేను మీతో కూడా ఉన్నాను. ఎందుకు భయము? ఆమేన్. నువ్వు కాలు ముందుకు వేయాలన్నా, లేకపోతే నువ్వు ఏ పరిస్థితుల్లో ముందుకు వెళ్ళాలన్నా, నీ ముందర ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నా, నీ ముందర ఎంత భయంకరమైన విపత్తులున్నా, ఆయన మనతో ఉన్నారు కదా. ఎందుకు భయం అండి? ఆయన మనతో ఉన్నప్పుడు నీ ప్రతి అడుగును జాగ్రత్తగా దేవుడు స్థిరపరుస్తారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ విషయంలో భయపడుతున్నా, ఏ విషయంలో దిగులు పడుతున్నా, సంపూర్ణంగా దేవుని పైన ఆధారపడుతూ, ఖచ్చితంగా నా దేవుడు నాకు సహాయం చేస్తారండి, నాతో ఉన్నాడు అని ప్రతి విషయంలో దేవుని సంపూర్ణంగా మనం నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు, ఆయన పైన మనం ఆధారపడినప్పుడు దేవుడు మన పట్ల అద్భుతాలు చేసే దేవుడై ఉన్నారు. ఈ రోజున ఏ విషయాలు బాధపడుతున్నారు? తండ్రి లేడనా? లేకపోతే తల్లి లేదనా? పట్టించుకునేవారు లేరనా? లేకపోతే ఎవరు నాకు సహాయం చేసేవారు లేరండి, ఎవరు నాకు తోడుగా లేరు అని ఇలా చాలాసార్లు కృంగిపోతూ ఉన్నారు కావచ్చు. నేను నా జీవితంలో నేను ఒక లేనివాడిగా ఉన్నాను, నాకు ఎవరు తోడుగా ఉంటారు అని ఆలోచిస్తూ ఉన్నారా? భయపడకండి. దేవుని కృప ఎల్లప్పుడూ మనతో ఉంది. ఆయన మనతో ఉన్న దేవుడై ఉన్నారు. ఆమేన్. ప్రతి విషయాల్లో దేవుడు కృప చూపించే దేవుడై ఉన్నారు. ఏ పరిస్థితుల్లో బాధపడుతున్నా దేవుడు సహాయం చేయబోతూ ఉన్నారు. ఆమేన్. ఎన్ని రోజులు ఫెయిల్యూర్ని చూసారేమో జీవితంలో. అయ్యో మళ్ళీ నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను కదా, దీంట్లో కూడా ఫెయిల్యూర్ ఏమో అనే భయంతో ఉన్నారా? జీవితం అంతా నాశనం అయిపోయింది కదా, జీవితము ఎలా అని అనుకుంటున్నారేమో. లేదండి, భయపడకండి, దేవుడు తోడుగా ఉన్నారు. ఆమేన్. మన తలలు ఎత్తే దేవుడు ఆయన, మనకు తోడై ఉండే దేవుడు ఆయన, మనకు సహాయం చేసే దేవుడు ఆయన. ఉదయకాల సమయంలో అందరం కలిసి ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం, ప్రార్థిద్దాం. దేవుని సహాయం మన అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. అందరం కలిసి ప్రార్థనలో ముందుకు సాగుదాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో ప్రోత్సహింపబడుతున్నాం, మేము ఎంతగానో దీవించబడుతున్నాం. అయ్యా, సహాయం చేయండి అయ్యా. మా ప్రియులందరూ జీవితాల్లో అద్భుతం జరిగించండి. ఎంతమంది అయితే ప్రతి పరిస్థితిని బట్టి భయపడుతున్నారో, దిగులు చెందుతున్నారో, ప్రభావితుని వారి భయాల నుంచి వారిని విడిపించమని వేడుకుంటున్నాం. చక్కని జీవితం, ఉన్నతమైన జీవితం చేత నింపండి. మీరు మాకు తోడుగా ఉండగా అయ్యా, ప్రతి పరిస్థితి పైన మాకు విజయమే. ఎలాంటి శత్రు ముందు ఉన్నా ప్రభా, మీరు మాతో ఉన్నప్పుడు ఆ శత్రు పైన విజయము మాకే అయ్యా. ప్రభా, సహాయం చేయండి, అద్భుతం జరిగించండి. మా ప్రభా, ప్రతి పరిస్థితిలో మాకు అయ్యా ఇదిగోండి విశ్వాసము, ప్రతి పరిస్థితిలో నిరీక్షణ, ప్రతి పరిస్థితిలో ప్రభా అద్భుతమైన దేవుడు నాతో ఉన్నాడనే అయ్యా ఇదిగోండి ప్రభా, ఇదిగోండి చక్కనైన ప్రభా, ఇదిగోండి పట్టుదలతో అయ్యా మేము ముందుకు సాగుదుము కాక. ఇటువంటి విషయాల్లో ప్రార్థన జీవితాన్ని కానీ, విశ్వాస జీవితాన్ని కానీ అయ్యా మేము కోల్పోవడానికి వీల్లేదయ్యా.
సహాయం చేయండి. మా ప్రియులు ప్రభా చేసిన ప్రతి ప్రయత్నంలో పనులలో మీరు తోడే ఉందరు కాక, గొప్ప వారకుదురు కాక, గొప్ప స్థితిలో ఉందరు కాక, ఉన్నతంగా బ్లెస్ చేస్తూ నడిపిస్తూ రమ్మని చేస్తున్న ప్రతి పనులలో మీరు తోడుగా ఉండండి. అలానే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయా, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. మిమ్మల్ని కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్.